పేద పాస్టర్లకు అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో మిరాకిల్ మినిస్ట్రీస్ అండ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం తిరుమలి గ్రామంలో 30 మందికి ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, గ్రామ టీడీపీ నాయకులు, ఏలేశ్వరం సొసైటీ చైర్మన్ సూతి అప్పలరాజు, ఎంపీటీసీ సభ్యుడు పసుల సూరిబాబు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు చందువోలు రాజా, యువ నాయకులు సూతి ప్రభాకర్ తో కలిసి సైకిల్ పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ పేద దైవజనులకు సహాయం అందించాలనే లక్ష్యంతో మిరాకిల్ మినిస్ట్రీస్ అండ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో దైవజనులు ప్రవీణ్ పాల్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శుంకర్ సత్యనారాయణ, దైవ సేవకులు జాన్ విల్సన్ బాబు, కుంపట్ల పాల్ ప్రసాద్, పి ప్రకాష్ పాల్, ఎస్ ఎలెజా, పి లలిత కుమారి, పి సంకీర్తన పాల్, ఏబివి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గంటరాజు గారండి ఎర్రవరంలో దేవుని సేవ చేస్తా ఉన్నారు. ఓకే, ఒకసారి అండి. శుభ సందర్భంలో ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎంపీపీ గారు గొల్లపల్లి బుజ్జిబాబు గారికి, అదే రీతిగా మరి తిరుమలలో టీడీపీ నాయకులు సూతి బోరే గారికి, అదేవిధంగా మరి అసలా సూరిబాబు గారికి, అదేవిధంగా మరి చందువల రాజా గారికి మా యొక్క మిరాకిల్ మినిస్ట్రీ ద్వారా మేము జరిగిస్తూ ఉన్నాము. కానీ మరి ఈ యొక్క సైకిల్ పంపిణీ మీ యొక్క ఆధ్వర్యంలో చేయాలనేటువంటి ఆసక్తితో ఈరోజు మరి 30 సైకిళ్ళు మా యొక్క మిరాకిల్ మినిస్ట్రీ ద్వారా పేదలైనటువంటి అర్హులైనటువంటి సేవకులకి అందజేయడం జరుగుతూ ఉంది. కనుక ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా మా యొక్క మిరాకిల్ మినిస్ట్రీ కుటుంబం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఆ ప్రభు యొక్క దీవెనలు మీ అందరికీ కూడా వెళ్ళ మరి తోడుగా నీడగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. మిరాకిల్ మినిస్ట్రీస్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ తిరుమలి వారి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం, మరి దైవజనులకి, దైవ సేవకులకి మరి సైకిళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని మరి పాస్టర్ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది. మరి గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వరపల్లి సత్యప్రభరాజా గారు వారి ఆదేశాల మేరకు కూడా రావడం జరిగింది. ఎందుకంటే వారు ఈరోజు కాకినాడలో 2-3 మీటింగ్ల వల్ల రాలేకపోయి మంచి కార్యక్రమానికి మమ్మల్ని పంపించడం వల్ల మేము రావడం జరిగింది. మరి ఈరోజు మరి దైవ సేవకులకి మరి ఎందుకంటే దేవుని నమ్ముకుని వారు ఎన్ని కష్ట సుఖాలు బుడిదుడుకులు ఎదుర్కొన్నా సరే వారి యొక్క ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయి అనే గుర్తింపుని తీసుకొచ్చి ప్రవీణ్ గారు ఈరోజు మరి 8 మండలాలకు సంబంధించి అందరికీ కూడా సుమారు 10,000 రూపాయలు సుమారు ఉంటుంది సైకిల్. ఇది ఆ సైకిల్ని మరి వాళ్ళ 30 సైకిల్ని పంపిణీ చేసే కార్యక్రమం మరి చాలా మంచి కార్యక్రమం. మరి ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు చేయాలి. మరి ఈ మినిస్ట్రీస్ ఏదైతే మిరాకిల్ మినిస్ట్రీస్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ తిరుమల ఏదైతే ఉందో మరి దీనికి మరి దైవ సేవకులకి, దైవజనులకి, అలాగే పేద ప్రజలకందరికీ కూడా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ మరి ఈ ఏదైతే ఈ మినిస్ట్రీస్ ఉందో ఈ మినిస్ట్రీస్ మరి దినదయాభివృద్ధి చెందుతూ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా దీన్ని ముందుకు తీసుకెళ్లి మన ప్రాంతంలో ఉన్నందుకు మేము కూడా గర్వపడుతూ మరి ప్రత్యేకంగా ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి పాస్టర్ ప్రవీణ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ సంస్థ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో ఆధార్ నమోదు, నవీకరణ ప్రక్రియను వేగవంతం చేసి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించారు. అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. రాష్ట్రంలోనే తొలి 100% సోలార్ విద్యుత్ బయోగ్యాస్ వినియోగంతో నెట్ జీరో మోడల్ విలేజ్ గా ప్రతిపాడు మండలం ఉత్తరకంచి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. అధికారులను ఆదేశించిన రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు.
పాస్టర్లకు అండగా మిరాకిల్ మినిస్ట్రీస్ అండ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏలేశ్వరం మండలం తిరుమలి గ్రామంలో 30 మందికి ఉచిత సైకిళ్లు పంపిణీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.